షో సరిపోదా శనివారంలో ఇప్పుడు వైల్డ్ ఫైర్ లాంటి హై వోల్టేజ్ జాతర స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దెం. అరే వచ్చే టైం అయింది నువ్వు ఏంద్రా ఇంత లేట్? సారీ సార్ తప్పైంది కొంచెం అన్న వచ్చేసినా అన్నా ఏడి పెద్ద మనిషి కూర్చో నేను చెప్తా కూర్చో కూర్చో. అరా గిల్లెందుకు కూర్చోబెట్టినావు? పెద్ద మనిషిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ పెద్ద మనిషి కాదు నువ్వు ఊరికి పెద్ద మనిషి. ఊరికి పెద్ద మనిషి అంటే మాకు తెలియదు. పెద్ద మనిషి అంటే ఇవే పెడతాం మా ఊర్లో. అవు పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడికి పోయినావు? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండే. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం. ఊరికి పోయి అంత తిరిగి అంత ఓపిక లేదు. చందా కావాలి. ఊర్లో 5 రోజుల నుంచి తిరుగుతున్నామే. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. ఒక 5,000 ఇగో. నువ్వు 5,000 ఇగో. ఇంత కదరా రాత్రా? ఎందుకంటే మనమే కదా జాతర. ఇంత పెద్ద మనిషి వచ్చి అడిగితే ఏమా ఇట్లా వసూలు చేసుకోవాలి అంతే. అన్న జాతర వస్తుంది కదా చంద్రాయ్. ఇగో 10,000 మల్లేశం 10,000. కానీ ఏ మాట కామాట నిమిషంలో 20,000 చేసిండ్రా. చాలా గ్రేట్. పెద్ద మనిషి అంటే 20,000 లెక్క పెడితే ఇగో ఇవి అన్న 10 ఉన్నాయి. 10 ఏం 10? 20,000 ఇచ్చి కదా 10. అది 5 10 కదా. మీరు ఇచ్చిరా పైసలు? ఉంటే ఉండదా? ఇచ్చిరా మీరు? ఏదో తేడాగా ఉందేంటి? ఉంటే రాత్రి కదా బుక్లా. అట్లా కాదే నోటి మాటకి ఇచ్చిన. ఇప్పుడు ఇచ్చిరు ఎవరికి ఇచ్చిరు మీరు? ఇప్పుడు నేను ఇచ్చినా? ఇచ్చినావు. గిట్ట సాక్ష్యం ఉన్నదా? నువ్వు కరెక్ట్ అన్నా. మీ మియలే బుర్ర తక్కువ ఎదవల్ల. మల్లేశమన్న వస్తుడు. అరే ఏం మనుషునా బ్యాంకులలో ఏముంటుందేమో. అరే అరే ఏమైందా మల్లేశన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా బాబు 10,000 ఇగో. ఏ మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే పోయింది. అరే నేను ఇప్పుడు ఇంటికి పోనరా. ఇంటికి పోతే పెళ్ళన్న పానం తింటాను. మాత్రం చందకరా. అగో అరే మీ కొడుకు కూడా వస్తుండు. అర్రే అరే ఏమి రాని అన్న. ఏం చదువుతానవరా నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. 10,000 ఇచ్చాయి ఫీజు కడతాడు పో. ఫీజు ఎక్కడ? ఫీజే చంద రాసింది కదా మీ కొడుకు. మీ కొడుకు చందా రాసిండు. నేనే చదువుకోలే అంటే నువ్వు కూడా చదువుకోలేవరా? జాతర అంటే ఇట్లా అడవిడి ఎవరు వస్తారు? గెస్ట్లు రావాలి, సెలబ్రిటీలు రావాలి. మాకు ఇవాళ రేపు ఏం జరుగుతుందా? ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క ఫంక్షన్ కి హీరోలు పోతారు, ప్రమోషన్లు చేసుకుంటారు. సినిమా సంక్రాంతికి అత్త మనకు సినిమా ఉంది కదా వెంకటేష్ బాబుది. ఇంకొకటి ఉన్నాడు సంక్రాంతికి అత్తలేమో ఒక సినిమా తీసిండు. సరే కనీసం సందర్భం పెద్దగా ఎవడైనా హీరో వచ్చిన తర్వాత ఫోటోలు గీటలు అన్నాడు అనుకో మన పరువు పోతుంది, ఊరు పరువు పోతుంది. మరి అందరికి నమస్తే. నమస్తే. మరి వేదిక మీదకి సంక్రాంతికి రావట్లేదు అని సినిమా టైటిల్ తోటి ఒక హీరో గారు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. ఫోటో నేను అడగాలి. నేను అడగాలి అంటే నేను అవలాగా నేను అవలాగా 5,000 ఇచ్చిన. నేను 5,000 ఇచ్చిన. నువ్వు నా ముంగట 5,000 ఇచ్చి నా ఇజ్జత్ మీరెందుకు బయటకు వచ్చారు? లోపల పిల్లాన్ని చంపేస్తారా? 5,000 ఇచ్చినా కదా. నేను ఇట్లా ఇచ్చిన. ఏ ఊరు? ఈ ఊరే నాది. నీదేవురా? నాది ఇదే ఊరు. నీదేవురా? పక్కూరు. బయట నుంచి వచ్చి మా ఊరు లొల్లి పెడతా. మన ఒప్పందం ఏంద్రా? అన్న ఫోటో ఎవ్వరు ఫోటోలు తీసుకోకూడదని చెప్పినా కదా. మరి ఎందుకు? ఒక ఫోటో సార్.
నువ్వు తోపే హీరో గారు వచ్చారు కాబట్టి ఏం తాగుతారు అంటే అందరు ఉన్నారు కదా అందరు ఉన్నారు కదా అంటే ఈడ కాదు పక్కన మనది రూమ్ ఉన్నది అయితే ఏం తాగుతావు 3 బీర్లు హార్డ్ కూడా ఏమన్నా తెప్పిస్తా 3 బీర్లు ఒక 2 హార్డ్లు హీరో గారికి 3 బీర్లు అలాగే 2 హార్డ్లు తెప్పించి అక్కడ రూమ్ లో పెట్టవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావురా? మొత్తం చెప్పేసావు. ఎవరు చెప్పారు సార్? మన ఊరోళ్ళే. అమ్మతోడు చెప్పాలి. నేనేది చెప్తే ఇప్పుడు 3 బీర్లు 2 ఫుల్ బాటిల్ ఎవరికైనా నాకు వద్దా నీకు దానవరా బాబు. బీర్ వద్దని చెప్తున్నా. బీర్ వద్దా? సరే సార్. మరి అదే విధంగా గెస్ట్ వచ్చారు కాబట్టి వేది మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మన అచ్చమ్మ గారిని, మన వార్డు మెంబరు ఒకసారి రావాలి స్టేజ్ మీదకి. వార్డు మెంబర్ సార్ అచ్చమ్మ రామ్మా ఇక్కడ కూర్చో. మన సినిమాలు ఏమన్నా హీరోయిన్ గా మనకు బాగా పర్సనల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ ఉత్సవాల సందర్భంగా కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. ఆ కబడ్డీ పోటీలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ హీరో గారు ఇస్తే బాగుంటుందని చెప్పి కమిటీ వారి గట్టిగా చప్పట్లు. కానీ ఒక చిక్కు ఏంటంటే మీరు కూడా ఒక ఆట ఆడితే కబడ్డీ మనం ఎందుకు చెప్పు అంతగా ఓరుకుంటారు కాబట్టి ఫస్ట్ మీరు ఇలా ఆడితే నెక్స్ట్ దాంతో ఆడిపిస్తా కబడ్డీ. ఓకే ఓకే. మీ ఏ టీం పోతారు మీరు? పర్చి టీం, భాస్కర్ టీం? మా టీం తీసుకుంటాం. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. ఓ హీరో గారే ఒక టీం అంటున్నారు. కబడ్డీ ఫెంటాస్టిక్, ఓర్వలెస్. ఏం ఫెంటాస్టిక్ రా? కబడ్డీ ఇట్లా ఆడతారా ఎవడన్నా? మరి ఎట్లా ఆడతారు? మీరు ఈ పనుల్లో కనిపించలేదు. నా దేహం నీదా, చచ్చిన వదిలిపెట్టవా? బ్రతుకును సృష్టించేది బ్రహ్మ, బ్రతుకును ముగించేది బ్రహ్మ. బ్రహ్మరాతని మార్చడానికి నువ్వెవడివిరా? చరిత్ర సృష్టించేవాడు చెప్పినాడు. గుండె దమ్ములోంచి పడతాడు, నిలబడతాడు, మొదలు పెడతాడు. చరిత్ర సృష్టించాకే తిరిగి వెళతాడు. నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే, ఒక్కసారి ఊరు నాది, జనం నాది, వంశం నాది, వాళ్ళ సమస్య నాదని కొడితే 10 తరాల నీ వంశంలో ఒక బిడ్డ పుట్టాలంటేనే భయపడాలి. అవుట్ అవుట్ అవుట్. వాడు కూతకొచ్చినా ఇప్పుడు కూతకొచ్చింది సార్. అరే చెప్పాలి కదా కూతకొచ్చినని. వాష్రూమా పోతా. సార్ ప్రజలందరూ గమనించిన విషయం, హీరో గారు వాష్రూమ్ గట్ట వెళ్ళారు. ఎవరు అటు పక్కకి వెళ్ళకండి ప్లీజ్. సెల్ఫీలు అని చెప్పి అడగకండి అతన్ని. మైక్ లైన్ చేస్తున్నాం. మైక్ లైన్ సెక్యూరిటీ సార్, మీ దగ్గర ఎవరు? మీకు ఒక యాక్ట్ ఉన్నది. ఆ బ్రదర్ ఒకసారి రండి, మీరు ముంగడికి రండి బ్రదర్. ఇదిగో సార్, దాన్ని ఏదో ఒకటి చేయాలి మనం ఇప్పుడు. ఏమైంది? 3 ఎకరాలు 4ది ఉన్నది కానీ కడి చేసి సార్. మొన్నే మనకు ఆర్థిక సాయం ఏమన్నా మీ తరపు నుంచి హీరో గారు 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. మనోడికి ఆపరేషన్ కి ఆ చెక్కుని కూడా ఒకసారి బహుకరించవలసిందిగా భాస్కర్ గారిని కోరుకుంటా ఉన్నా. 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఎందుకు ఇవ్వాలరా? నేను ఎప్పుడు ఇచ్చిన? ఆల్రెడీ అనౌన్స్ చేసిన. మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ సార్. మూవీ ప్రమోషన్. హలో తమ్ముడు, మూవీ ప్రమోషన్ చేసుకోండి. సో తప్పకుండా నా సినిమా చూడాలి. హలో 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 తమ్ముడు, హలో హలో సంక్రాంతికి హలో హలో రే. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, సరదాగా ఉంది, అందరు బాగా చేశారు. వండర్ఫుల్, చాలా బాగుంది. సద్దాం, యాదవ్ రాజు అండ్ భాస్కర్ కాన్సెప్ట్ చాలా బాగుంది. నాకు హీరో వస్తారు అప్పుడు కూడా అందరూ క్లాప్ చేస్తూనే ఉన్నారు. అండ్ కబడ్డీ అది అన్ని బాగుంది. అందరూ పర్ఫార్మెన్స్ వైజ్ బ్రిలియంట్ గా ఉంది. జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ గారు So judges Super Saddam and Yadam Raju ki iche scores 19 out of 20.